అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనతో పడేది కొంతమంది గ్రామ పంచాయతీ కార్మికులు ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మేము పనిచేస్తే మాకైతే వేతనాలు ఇవ్వట్లేదు, మల్టీపర్పస్ విధానంతో మాకు అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయని అయితే వీరైతే రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ వద్ద అయితే బైఠాయించడం జరిగింది. మనతో పడేది కొంతమంది మహిళా కార్మికులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఏంటి మీ సమస్య, ఎట్లా అయితే పరిష్కారం అయితే అనుకుంటున్నారు? మాకు 6 నెలలే ఒక్క జీతాలు అచ్చులు లేవు, ఏం లేవు. కుక్క చచ్చిపోయినా, పురుగులు పడ్డా, ఏది పడ్డా తీయకపోతే మంచిగా ఉండదు అని వాళ్ళ బెదిరింపులు. మేము చేసుకుంటా పోయిన కొద్దీ సీతక్క నువ్వేమన్నావు, మీరు ఖచ్చితంగా గ్రామ పంచాయతీ వాళ్ళందరూ నాకు వెయ్యిరి ఓటేసి నన్ను గెలిపించుకోరి, ఖచ్చితంగా ఫస్ట్ మీకు జీతాలు పెంచుతా అన్నావు. అది లేదు. రేవంత్ రెడ్డి అన్నాడు, అందరు మమ్మల్ని పక్కకుంచిరు. మా పరిస్థితి ఏంది, మా బాధ ఎవరికి చెప్పుకోమంటావు? ఇగో చెప్తే ఇంతమంది పోలీసులు వచ్చి దొబ్బుతురు మమ్మల్ని, మరి ఎవరికి చెప్పుకోమంటావు మా బాధ? నడుమంటూరు, లేవమంటూరు. నువ్వు ఓట ఏమన్నదే గిందుక, నిన్ను గెలిపించిందే గిందుక. అవసరం రేవంత్ రెడ్డి, మీరు గ్యారంతో నాకు ఓటేసి గెలిపించుకోరమ్మా, మన రాజ్యం అన్నావు. ఇదా మన రాజ్యం? ఇట్నేనా? నువ్వు మా లెక్క సాతి ఆడిదానివి సీతక్క. మోరు తీస్తాడా కంపుకు జరలచ్చి పంటన్నాం, దగ్గులు ఎత్తున్నాయి, బీమర్లు అవుతున్నాయి. ఓ కొనికి టీపీ బీమర్లు లేచి పండే ఉన్నాడు, లేవ్వలేదు వాడు. వానికి ఏం పెట్టి చూపించమంటావు? నువ్వు జీతం పెంచావు, పర్మనెంట్ అయ్యావు, ఏది చెయ్యవు. నువ్వు వచ్చి చేస్తావంటే ఏడాది అవుతుంది, ఏం లేదు. మళ్ళీ రోడ్డు మీదకి రమ్మంటున్నావు, రోడ్డు మీదకి వస్తే లాటరీలు ఇచ్చి తోలుతున్నావు. మరి ఎట్లా అంటావు? ఇంకేం చేయమంటారు మమ్మల్ని? మీ సేవ చేస్తూనే ఉంటామే, శిలకుసుండ పెట్టలే, శిలకుసుండ పెడతారు మమ్మల్ని, రోడ్ల మీద కుసుండ పెడతారు. నువ్వు ఉంచింది తీయాలి, నువ్వు తొక్కలు వేసింది తీయాలి. అవి తీయాలంటే మాకు జీతాలు పెంచాలా లేదా? పెంచావా? మరి ఏమనుకుంటారు? మీరిద్దరు అనుకోనే గెలిచిరా మరి గిట్లా చేస్తామని? మంచి మాట కొద్దీ మమ్మల్ని గ్రహించురి, మా కట్టన్ని ఆలోచించురి. రేవంత్ రెడ్డి, సీతక్క, మా కట్టన్ని ఆలోచించురి. మేము పుట్టడి మురికిలో ఎత్తున్నాము, మమ్మల్ని ఇట్లా బాధ పెట్టకూరి. ఊర్లన్నీ శుద్ధి చేస్తాం, మంచిగా ఉంచుకుంటాం. ఓకే, ప్రస్తుతం అయితే అన్ని నిత్యావసర సరుకుల ధరలు అయితే అన్ని పెరిగినాయి కదా. మరి 8 నెలల నుంచి మీరు ఎట్లా కుటుంబం ఎట్లా పోషిస్తారు, ఎట్లా ముందుకు సాగుతుందమ్మా కుటుంబ బాధ్యత? ఏం సాగులేదు సారు, ఏం సాగులేదు. పొద్దుకు పోయి అండుకుందామంటే బియ్యం ఉండయి, ఓ నూనె ఉండదు, ఏది ఉండదు. నెలంతా పని చేస్తే పగర రాకపోయి ఏం తినమంటారు మమ్మల్ని? మా పిల్లలు బాధ, మేము బాధ. మా బాధ ఇది ఏందని వస్తే లాఠీలు ఇచ్చి తోలుతురు, పోలీసు వాళ్ళని ఇచ్చి తోలుతురు, పొమ్మంటారు. కేటీఆర్ ఉండంగా అట్లా చేసిండు. ఈ రేవంత్ రెడ్డి వస్తే మాకు మంచిగా చేస్తాడని మేము మెచ్చుకొని గెలిపించుకున్నందుకు ఈ శిక్షే. ఈ శిక్షను మరి ఏం చేస్తాను అనుకుంటున్నావో, ఎట్లా చేస్తాను అనుకుంటున్నావో? సీతక్క, నీకును రేవంత్ రెడ్డికే ఇష్టమా ఇట్లా మమ్మల్ని బాధ పెట్టుకుంటా? పేదలను బాధ పెట్టుకుంటే ఏమన్నా వస్తుందా? నువ్వు కూడా మా లెక్క ఒకప్పుడు పాదేదానివి, ఒకప్పుడు కష్టపడ్డావు. మేము లేని కష్టాలు పడుతున్నాము. బియ్యం పెట్టుకుందామంటే పొద్దుకి పోయినాక లేకపోయే పరిస్థితి ఏంది? మళ్ళీ దీని ఏం చేస్తాం మేము? గావరెత్తంది, చక్కెర ఎత్తంది, ఇటు అడ్డంబాడు అటు అడ్డంబాడు, చెంబడి నీళ్ళు దాక్కుంటా మేము ఊరు తీస్తే మళ్ళీ పోయి సూచించుకుందామంటే ₹1 లేదు. మా పరిస్థితి ఏంది? మాకు జీతాలు పెంచుర్రి, దయచేసి నెలకు జీతాలు వేయ్యిర్రి. మమ్మల్ని కొద్దిగా ఆలోచించుర్రి. పోలీసులతో గెదమకూరి, మమ్మల్ని బాధ పెట్టకూరి. కలెక్టర్ రాడు, ఎవ్వరు రారు మా బాధ ఆలోచించటానికి. మరిగెన్నడు మా బాధ ఏళ్ళైనా గింతే ఉంటుందా? మా అయ్యలు చేసి చచ్చిపోయారు, మళ్ళీ మేము చేస్తాను, మేము కూడా చచ్చిపోతాం. ఇంకెన్ని చేసి ఎట్టి షాకిరి తొలగిస్తానన్నావు నువ్వు వచ్చినాక. ఏది మరి నీ తొలగించుడు? మాకు చేసినందుకు ఏమన్నా చేస్తున్నావా నువ్వు? ఏం చేస్తలేవు. ఫస్ట్ టైం ఇవి ఉన్నాయి అన్నావు, మీ గ్రామ పంచాయతీలో వేసినాకనే తతిమ్మలయ్యి అన్నావు. ఈ వారికి కూడా నువ్వు అది చేస్తలేవు మమ్మల్ని. ఒక్కసారి కూడా నెల జీతాలు లేవు, ఏది లేదు. నెల గ్యారంటీ జీతం అంటివి, సబ్ అంటివి, సర్ప అంటివి, చెప్పులు అంటివి, ఇనిపేమంటివి ఏవి లేవు. మూతికి మార్క్స్ కూడా లేదు. పురుగులు పడ్డ ఇటుని గుంజుకొని పోతే వాంతి ఖర్చుడు. మళ్ళా కక్కొచ్చి మళ్ళీ సూదిపించుకుందామా? డాక్టర్ ఇస్తాడా? పైసలు ఎత్తిస్తా, లేకపోతే లేదు. అగో ఇది మా పరిస్థితి. ఆలోచించుకొని మీరు ఒకసారి మంచిగా. మరి ఎట్లా మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? అంటే ప్రస్తుతం ఏం చేద్దాం అనుకుంటున్నారు ఫైనల్గా? అయితే ఫైనల్గా మాకు అప్పులు ఉన్నాయి, అప్పులు తెచ్చుకుంటా ఎత్తున్నాం. ఇగో వీడికి 6 నెలల పోలే, 7 నెలల పోలే, 10-20 వేలు అప్పులు తెచ్చుకుంటా వండుకుంటున్నాం, తింటున్నాం, చేస్తున్నాం పని. ₹1 వచ్చింది లేదు, పోయింది లేదు. మాకు మాత్రము 18,000 వేయాలి, పర్మనెంట్ వేయాలి. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము. మనతో పాటు అయితే ఒక మహిళా కార్మికురాలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నా
పరిస్థితి అయితే మనమైతే చూస్తున్నాము. సీతక్క నువ్వు ఓటు వేయమంటే వేసాము, కాంగ్రెస్ పాలన వస్తే అంతా మంచిదే జరుగుతుంది అనేది మాకైతే హామీలు అయితే ఇవ్వడం జరిగింది. మీరేమో ఏసీలో కూర్చున్నారు, మేమైతే మూర్లు గటేలు తీయలేక అయితే పోతున్నాము. అంతేకాకుండా ఒక్క రూపాయి సైతం తిందామంటే ఒక రూపాయి కూడా మా దగ్గర లేదు. ప్రస్తుతం అయితే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అయితే ఒక మహిళా కార్మికురాలైతే ఆవేదన భరితంగా చెప్పిన పరిస్థితి అయితే మనమైతే రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ వద్ద అయితే చూస్తున్నాము. ఇక్కడైతే మేము ఇక్కడ బైఠాయిస్తే మా దగ్గరికి అయితే ఎవరు అధికారులు అయితే రావట్లేదు, పోలీసులు అయితే లాఠీ ఇచ్చి పంపిస్తున్నారు మీరే అని చెప్పేసి ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, అంతేకాకుండా ముఖ్యమంత్రిని, అంతేకాకుండా సీతక్కనైతే సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే మనమైతే రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ వద్ద అయితే చూస్తున్నాం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? మాది విల్లంతకుంట మండలం. మేము 26 ఏళ్ళ కూడా పని చేస్తున్నాం. 75 రూపాయల కాడ నుంచి పని మాది 75 రూపాయల పని అయితే ఇంతవరదాకా మాకు టెంట్లు వేసినాము, చేసినాము, ధర్నాలు చేసిన కొద్దీ ఆమెలు ఇత్తురు పోతురు. ఏ సార్లు వచ్చినా ఎవరు వచ్చినా మాకు సమాధానం చెప్పారు. సపరేక వేరు అయ్యో చేతరు కావచ్చు అని మేము ఆశకు కొంగు దాపుకొని ఉన్నాం. మన్ను పోతారా అయినా దుమ్ము పోతారా? మరి మా కాళ్ళరెక్కలు ఇవ్వకుండా అవుతున్నాయి. ఒక్కొక్కరు 50 ఏళ్ళ మనుషులు, వాళ్ళకు ముడుగులు ఇరుగుతున్నాయి, కాళ్ళు ఇరుగుతున్నాయి. వాళ్ళు కట్టం చేయకపోతే కైకిలు ఇయ్యం, మోరు చేయకపోతే ఎందుకు ఎవరు అని అడుగుతారు. కుక్క చచ్చిపోతే మేము, మనిషి వస్తే మేము, ఎమ్మెల్యే వచ్చినా మేము, పోలీసులు వచ్చినా మేము, అన్నిటికీ మేము ముందు. మాదిగి మాల చిల్లర జాతి అని మమ్మల్ని ఎట్టు శాతాలు చేసుకొని ఇవో ఇట్లా కడుపుకు చంపుతారు. చిన్న చూపు చూస్తారు సార్. మాకు అన్న హామీలు మాకు ఇస్తే మేము సంతోషంగా పనిచేస్తాం. మరి ఎట్లా ఇప్పుడు 8 నెలల నుంచి అయితే జీతాలు అయితే లేవంటున్నారు, మరి ఎట్లా? అడకచ్చుకొని తింటున్నాం, ఎవరు నమ్ముతలేరు. బాకీ కూడా అడిగినా నమ్ముతలేరు. మీరు గ్రామ పంచాయతీలో పని చేస్తున్నారు అమ్మా, మీకు మేము ఇయ్యము, మీకు ఎన్ని నెలలకు పడితే ఏం కథనో, మీరు గవర్నమెంట్ జీతగాళ్ళు మీకు ఎన్నడెత్తారో ఏం కథనో మేము ఇయ్యమని చెప్తారు సార్. మరి మేము ఏం చేసుకొని తింటాం? మాకు ఎట్లా వెళ్ళొద్ది? మా పిల్లలు మేము చదువులు సాత్రాలు, మాకు ఇండ్లు కూలిపోతే కప్పుకుందామన్నా కానీ పైసలు లేవు. ఏం చేస్తాం? వానలు కొట్టి వరదలు కొట్టి. మరి ఈ పరిష్కారం ఈ వచ్చిన సార్లే చేస్తారు. ఈ కేటీఆర్ చేసిన ప్రభుత్వంలో ఏం చేసినామంటే ముక్కులకు బట్టలు కట్టుకొని తీసేసినాం. అప్పుడు ఎవరు రాలేదు ముందుకు, కరోనా వచ్చినప్పుడు. ఇప్పుడు కూడా మేము ముందుకు పోయి పని చేసినా కానీ మా పట్టించుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు ఏం చేస్తారో చేయరు వాళ్ళు. మాకు మాత్రం చేసే అంత మందం మాకు కావాలి. అన్నంత మందం వాళ్ళు ఆమె ఇచ్చినంత మందం మాకు ఆమెలు ఏమంటే ఇచ్చారో అవన్నీ మాకు కావాలి. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రజాపాలన పేరుతో అయితే మాకైతే కొన్ని హామీలు అయితే ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ సైతం హామీలు నెరవేర్చడంలో అయితే విఫలమవుతున్నారని చెప్పేసి అయితే మహిళా కార్మికులతో పాటు పెద్ద ఎత్తున సిపిఐ సిపిఎంతో పాటు సిఐటియు నాయకులు అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. ప్రస్తుతం అయితే ఖచ్చితంగా మాకైతే 8 నెలల నుంచి అయితే పెండింగ్ బిల్లులు కావచ్చు, అంతేకాకుండా వేతనాలు అయితే ఇవ్వాలి అనేది వారైతే వెల్లడిస్తున్న పరిస్థితి అయితే మనమైతే చూస్తున్నాం. కరోనా సమయం కావచ్చు, అంతేకాకుండా ఇతరత్ర అయితే మేమైతే ముందుండి పని చేయడం జరిగింది. అయినప్పటికీ సైతం మాకైతే కనీస వేతనాలు ఇవ్వట్లేదు, అంతేకాకుండా మల్టీపర్పస్ విధానాన్ని సైతం వెంటనే రద్దు చేయాలనేది వీరైతే ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. గతంలో సైతం అనేక మార్లు జిల్లా కలెక్టర్కు కావచ్చు, అంతేకాకుండా మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రికి సైతం మేమైతే వారి దృష్టికి అయితే తీసుకెళ్లడం జరిగింది. అయినప్పటికీ సైతం మా సమస్య పరిష్కరించలేదనేది వారైతే వెల్లడిస్తున్నారు. సీతక్క నువ్వు ఓటు వేయమంటే వేసాము, కాంగ్రెస్ పాలన వస్తే అంతా మంచిదే జరుగుతుంది అనేది మాకైతే హామీలు అయితే ఇవ్వడం జరిగింది. మీరేమో ఏసీలో కూర్చున్నారు, మేమైతే మూర్లు గటేలు తీయలేక అయితే పోతున్నాము. అంతేకాకుండా ఒక్క రూపాయి సైతం తిందామంటే ఒక రూపాయి కూడా మా దగ్గర లేదు. ప్రస్తుతం అయితే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అయితే ఒక మహిళా కార్మికురాలైతే ఆవేదన భరితంగా చెప్పిన పరిస్థితి అయితే మనమైతే రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ వద్ద అయితే చూస్తున్నాము. ఇక్కడైతే మేము ఇక్కడ బైఠాయిస్తే మా దగ్గరికి అయితే ఎవరు అధికారులు అయితే రావట్లేదు, పోలీసులు అయితే లాఠీ ఇచ్చి పంపిస్తున్నారు మీరే అని చెప్పేసి అయితే ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, అంతేకాకుండా ముఖ్యమంత్రిని, అంతేకాకుండా సీతక్కనైతే సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే మనమైతే రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ వద్ద అయితే చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.